హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మెంతుకూర పచ్చెనపప్పు కర్రీ ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఈ రెసిపీ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూపిస్తానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతుకూర, టమాటాలు అయితే ముందు కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టుకొని ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని మగ్గనిద్దాము. మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కలుపుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము. మూత ఓపెన్ చేసి మళ్ళీ ఆనియన్స్ని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. మూత ఓపెన్ చేసి మళ్ళీ ఆనియన్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 అవర్ ముందు నానబెట్టుకున్న 1/2 కప్పు పచ్చెనపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవి కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలి. నేనైతే 3 పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటాలని కొంచెంసేపు మగ్గనిద్దాము. మూత ఓపెన్ చేసి మళ్ళీ కర్రీ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కర్రీని మగ్గనిద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ కర్రీని ఒకసారి ఇలా కదుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఇవి కొంచెం ఉడకనిద్దాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. మూత ఓపెన్ చేసి కర్రీని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మెంతుకూరని అయితే దీంట్లో వేసుకోవాలి. నేనైతే చిన్నవి 4 కట్టలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. మరీ మెంతుకూర ఎక్కువ వేసినా కూడా కర్రీ చేదుగా ఉంటుంది. ఆకుకూర లాస్ట్ వేయటం వల్ల త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కర్రీని బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి కర్రీని కూడా ఇలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని కర్రీ దగ్గరికి అయ్యేదాకా ఉడకనిద్దాము. 5
ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.